హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో తమ్నైల్లో నేను ఏం పెట్టానంటే మహాభారతంలో చిన్న క్లిప్ అనమాట ఇది. శకుని, ధర్మరాజు, ద్రౌపది. దీని మీద ఆధారపడి అసలు స్టాక్ మార్కెట్ ఏ విధంగా మనం రేట్ చేసి చూడొచ్చో చూద్దాం. దీన్ని అర్థం చేసుకునే ముందు మీరు ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో సెబీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం స్టాక్ మార్కెట్లో టోటల్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం అందరిలోని 97% ఫెయిల్యూర్స్ ఇచ్చారు, 3% సక్సెస్ రేట్ ఇచ్చారు. ఓకేనా? ఇది మీకు తెలిసిందే కదా, డైరెక్ట్గా వచ్చింది. రిటైల్ ట్రేడర్స్ కానీ ఎవరైనా సరే అందరూ కలిపి మొత్తం లాస్ అయింది స్టాక్ మార్కెట్లో. టోటల్ 97% లాసెస్లోనే ఉన్నారు. ఓన్లీ 3% సక్సెస్ రేట్లో ఉన్నారనమాట. అసలు ఇది ఎందుకు? సో దీన్ని మనం ఈ క్లిప్కి తమ్నైల్కి రిలేట్ చేస్తే 3% సక్సెస్ రేట్లో శకుని ఉన్నాడు, 97% ఫెయిల్యూర్స్ రేట్లో ధర్మరాజు ఉన్నాడు. సో అర్థమైంది కదా ఎంత. ఇప్పుడు మెయిన్ టాపిక్లో మనం వద్దాం. స్క్రీన్ మీద మీకు ఒక పిక్ కనబడుతుంది కదా, భారత్ ఉంది. ఇందులో గ్యాంబ్లింగ్ ఎవరు ఆడుతున్నారు చెప్పండి. మనకు తెలిసిన హిస్టరీ ప్రకారం దాని ప్రకారం ఇద్దరు గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు. అవును కదా, ఇప్పుడు దాకా మనకు తెలిసింది అదే కదా. కానీ నేనైతే కాదు అంటాను. ఏంటి అంటే ఇందులో జోదం ఆడేది అంటే గ్యాంబ్లింగ్ ఆడేది ఒకలే, ఎవరు? ధర్మరాజు. శకుని అయితే ఎవరైతే ఉన్నారో అతని డైస్ పాచికలు వేయడంలో అతను ఎక్స్పర్ట్ అంటాను నేను. సో ఇందులో ఏం తెలిసింది మనకి? శకుని అనేది పాచికలు వేయడంలో ఆయన ఎక్స్పర్ట్, ఆ గేమ్లో ఆయన ఎక్స్పర్ట్. ధర్మరాజు ఆడేది గ్యాంబ్లింగ్, ప్యూర్ గ్యాంబ్లింగ్. ఇప్పుడు ఇద్దరులో ఎవరు గెలుస్తారు చెప్పండి. సో ఒకళ్ళు గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు కంప్లీట్గా, ఏమీ తెలియదు, జస్ట్ రావడం, నెంబర్ చెప్పడం, వేసేయడం. కానీ అవతల ఉన్నోళ్ళు శకుని ఎవరైతే ఉన్నాడో అతను కంప్లీట్ పర్ఫెక్ట్ మ్యాన్ అన్నమాట ఈ పాచికలు వదలడంలో. ఆయన ప్రాక్టీస్ చేసింది అది ఒకే ఒకటి ప్రాక్టీస్ చేస్తాడు, దానిలో ఆయన ఎక్స్పర్ట్ అయిపోయాడు. అందుకే ఆయన సక్సెస్ రేట్ ఎక్కువ, చాలా ఎక్కువ ఆయన సక్సెస్ రేట్. సో ధర్మరాజు అనేవాడు ప్యూర్ గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు కాబట్టి ఆయన మొత్తం అన్ని పోగొట్టుకున్నాడు. ఏ అనాలిసిస్ లేకుండా, ఏమీ లేకుండా, ఏ ట్రైనింగ్ లేకుండా ఆయన డైరెక్ట్గా అందులో దూకాడు. సో ఇద్దరు గుణగణాలు ఏంటో అది తీసుకోవద్దు, అది మనకొద్దు. సో ఓన్లీ ఇందులో నేను గేమ్ అనేది ఒక్క పీస్ ఒకటే తీసుకున్నాను. రిటైల్ ట్రేడర్స్ లాస్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏ అనలైజ్ చేయకుండా, ఏ ఎడ్యుకేషన్ లేకుండా డైరెక్ట్గా దూరడం. సో ఇందులో ఏమైంది? అంత డైరెక్ట్గా వెళ్ళడం వల్ల 97% ఫెయిల్యూర్స్ రావాల్సిందే. మనం ఆ 97%లోనే ఉంటాం. ఎప్పుడైతే మనకు అనాలిసిస్ తెలియదు, ఏమీ తెలియదు, డైరెక్ట్ మనం డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయాం కాబట్టి బ్లైండ్గా. సో ఎవరైతే 3% ఉన్నారు ఈ శకుని టైపు, ముందే చెప్పాను, ఈ గుణాలు, మనిషి క్వాలిటీస్ అవన్నీ వదిలేయండి, జస్ట్ ఎక్స్పర్ట్ ఇందులోనూ చూస్తున్నాను. ఎవరైతే ఈ 3% సక్సెస్ రేట్లో ఉన్నారో వాళ్ళు ట్రేడ్ తీసుకోవడంలో, ఇన్వెస్ట్ చేయడంలో పాయింట్ ఆఫ్ టైం, ఏ టైంలో ఇన్వెస్ట్ చేయాలో వాళ్ళకి కరెక్ట్గా తెలుసు. వాళ్ళు ఎక్స్పర్ట్. వాళ్ళు ఫాలో అయ్యే ఏదైతే స్ట్రాటజీ ఉంటుందో, ఒకే ఒక స్ట్రాటజీ, దానిలో వాళ్ళు ఎక్స్పర్ట్ అంటాను నేను. కానీ మనం రిటైల్ ట్రేడర్స్ మనం ఏం చేస్తున్నాం? మనం ఏమీ తెలియకుండా టీవీల్లోని, యూట్యూబ్లోని, ఎక్కడెక్కడో బుక్స్ చదివి చేలో ఎన్నో కొన్ని రకాలు, కొన్ని 10, 20 సంఖ్యలోనేమో స్ట్రాటజీలన్నీ మన మైండ్లో పెట్టుకొని డైరెక్ట్ మనం వెళ్ళిపోతున్నాం. మనం దేనిలోనే ఎక్స్పర్ట్ కాదు, మనకు అన్నీ వచ్చు. మీకు అన్నీ వచ్చినప్పుడు ఏది కరెక్ట్గా మీకు వాడాలో తెలియకపోవడం వల్ల మీకు లాస్. సో ఇందులో ఏంటంటే ప్యాకాట్ ఉంది కదా, కార్డ్స్ గేమ్, అది మీరు ఆడడానికి వెళ్ళినప్పుడు కూడా మీరు ట్రైనింగ్ తీసుకుంటారు. ఎవరో ఒకరి దగ్గర నేర్చుకునే కదా వెళ్తారు, లేకపోతే డైరెక్ట్గా మీరు ప్యాక్ ముక్కలు పట్టించుకోరు కదా. మీరు ఆడిన తర్వాత మీకు తెలుస్తుంది, తర్వాత ఏం జరుగుతుందో జరుగుతుంది. కానీ మీరు ఎప్పుడైతే మీరు పొజిషన్ ఏదైతే తీసుకుంటున్నారో, వెళ్ళి ఆడుదాం అనుకుంటున్నారో, ఆ టైంలో మీరు దానికన్నా ముందు కంపల్సరీ నేర్చుకొని వెళ్తారు. ఈవెన్ మీరు అసలు ప్యాకాట్ ఆడడానికే మీరు ఇంత ట్రైనింగ్ తీసుకుంటే స్టాక్ మార్కెట్లో ఎంత ఉండాలండి మీకు? అది ఎప్పుడైనా ఆలోచించారా మీరు? సో ఈ క్లిప్ నేను అందుకే పెట్టాను. శకుని ఎవరైతే ఉన్నాడో ఆయన ఓన్లీ పాచికలిన ఒకే ఒక్క స్ట్రాటజీ అయింది, దానిలోనే అతను ఎక్స్పర్ట్. ధర్మరాజుకి అన్నీ తెలుసు, మంచోడు, మన రిటైల్ ట్రేడర్స్ లాగా చాలా మంచోడు. కానీ ఏమీ తెలియదు, స్ట్రాటజీ ఎక్కడ ఏది వాడాలో తెలియదు, ట్రైనింగ్ లేకపోవడం వల్ల ఇలాగ అయ్యాడు. సో ఈ మైండ్ సెట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ సెట్ మారాలన్నమాట మనం. అది మారితే మనకి చాలా ఉపయోగపడుతుంది. సో మెయిన్ ఏంటంటే మన పొజిషన్ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు బయటకు రావాలో అది తెలియాలన్నమాట. ఇది తెలియకపోవడం వల్ల మనకి ఇన్ని లాసులు, రిటైల్ ట్రేడర్స్ లాస్ అయ్యేది మెయిన్ కారణం ఇది. ఇంత మంచి ఎగ్జాంపుల్తో మీకు నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ రోజు నుంచి స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ అనడం మానేయండి. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్, ఇది మైండ్లోకి ఎక్కించుకోండి మీరు. ఇది గ్యాంబ్లింగ్ కాదు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మీ దగ్గర ఒక 10,000 ఉంది, 5,000 ఉంది. మీరు ఏమనుకుంటారు? జస్ట్ రోడ్డు మీద చూస్తాం పానీపూరి వాళ్ళ దగ్గర మంచి క్రౌడ్ ఉంటుంది తినడానికి. అదే 10,000 మీ దగ్గర ఉందని జస్ట్ ఆ పానీపూరి బండి పెట్టేస్తే మీరు సక్సెస్ అయిపోతారు అందులో? లేదు, ఇప్పుడు అలా కాదు. అది ఎంత క్వాంటిటీ కలపాలో తెలియాలి, దాని గురించి చాలా తెలియాలి మీకు. దానిలో కూడా ట్రైనింగ్ ఉండాలి, అప్పుడే మీరు ఆ పానీపూరి బిజినెస్లో కూడా సక్సెస్ అవ్వగలరు. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే,
రిటైల్ ట్రేడర్స్ ఎవరైతే 97% ఫెయిల్యూర్స్లో ఉన్నారో వాళ్ళు 3%లోకి రావాలి అంటే మీకు కంపల్సరీ ట్రైనింగ్ కావాల్సిందే. స్టాక్ మార్కెట్లో ట్రైనింగ్ అంటే ఏంటి అసలు? మీరు ఇందాక చెప్పిన విధంగా మీరు సక్సెస్ రేట్లోకి రావాలంటే మీకు ట్రైనింగ్ కావాల్సింది కదా. అది టెక్నికల్ అనాలిసిస్ ఈజియెస్ట్ వే. సో మనకి ప్రైస్ మూవ్ అయ్యే ముందు స్టాక్ మార్కెట్ ఒక లాంగ్వేజ్లో మనకి చెప్తుంది, ఆ భాష మనకు రావాలి. ఆ భాషే టెక్నికల్ అనాలిసిస్. అది కానీ మీరు కరెక్ట్ మెంటర్ దగ్గర నేర్చుకుంటే, యూట్యూబ్లో కాదు, తెలుగులో అయితే ఎవరు లేరు, నేను చెప్తాను 100% కన్ఫర్మ్ అది. ఓకే, అది మీరు నేర్చుకుంటే మూమెంట్ని మనం కరెక్ట్గా పట్టుకోవచ్చు. ట్రెండ్ స్టార్ట్ అయ్యే ముందే పట్టుకోవచ్చు. 100% క్లియర్ అది. సో నేను ఆల్రెడీ క్లాసులు చెప్పాను, అది మీకు ఒక వీడియో పెడతాను, ఒక స్టూడెంట్ రివ్యూ, వెరీ జెన్యున్, ఇందులో ఏమీ లేదు, ఏదైతే అదే అతనికి మనసులో ఏది వస్తే అదే చెప్పాడు. అది మీకు తర్వాత పెడతాను ఆ వీడియో, అది చూద్దాం. సో మీకు నేర్చుకోవాలి, ఇంట్రెస్ట్ అయితే రావాల్సిందే. డబ్బులు సంపాదించాలా, ఫ్యామిలీని బాగా చూసుకోవాలా, మీరు ఆనందంగా ఉండాలి అంటే అనాలిసిస్ నేర్చుకోవాల్సిందే. అలాగని బ్లైండ్గా అయితే రావద్దండి మార్కెట్లో. సో అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటారు. తర్వాత మార్కెట్ని మళ్ళీ మీరు గ్యాంబ్లింగ్ అని తిడితే ఏం ఉండదు. అసలు మార్కెట్ మీరు ఎన్ని తిట్లు తిడుతున్నారో మార్కెట్ సంబంధమే లేదు. మార్కెట్ ఒక భాష మాట్లాడుతుంది, ఆ భాష మీకు అర్థమైతే మీకు డబ్బులు వస్తాయి, అంతే. సో నెక్స్ట్ వీడియోలో నేను యాక్చువల్లీ మీరు కరెక్ట్గా నేర్చుకోవాలి అంటే, ఇప్పుడు నేర్చుకుంటే అయిపోదు కదా, అది ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను. ఓకేనా? ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చాలా కష్టపడ్డాను. సో నిన్న వీడియో చూసి చాలామంది చెప్పారనమాట, ఎలా నేర్చుకోవాలి దీని గురించి కొంచెం చేయమని. అసలు రిటైలర్స్కి అవసరమయ్యి హెల్ప్ అయ్యే ఇది వీడియో ఒకటి చేయమని, ఇది ట్రై చేశాను నేను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.